హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో బోటి కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేను చెప్పే మెథడ్లో చేస్తే కర్రీ ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా బోటిని మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని కుక్కర్లో వేయండి. కొంచెం పసుపు ఉప్పేసి 8 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్ కానివ్వండి. తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఆ వాటర్ అలాగే ఉండనివ్వండి. అది కర్రీలోకి యూజ్ అవుతుంది. బోటి 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4 కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా మెంతి, 4 పచ్చిమిర్చీలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3 పావుల నూనె పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై కానివ్వండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లో మసాలా ఐటమ్స్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. అండ్ ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసేసి కలుపుకోండి. మనం కర్రీలో వాటర్ వేసేంత వరకు కర్రీ కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 80% వరకు కుక్ అయిపోయిన బోటి వేసి కలపండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి అండ్ మెంతి వేసి కలుపుకోండి. అండ్ కొద్దిగా పుదీనా వేసుకోండి. ½ కేజీ బోటికి 1.5 స్పూన్ కారం సరిపోతుంది. సో కారం వేసేసుకొని మంచిగా కలుపుకోండి. బోటి ఆయిల్లో ఫ్రై కావాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. బోటీని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి కాజు పౌడర్ వేసుకుందాం. బోటి మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్న వాటర్, బోటీని బాయిల్ చేసుకున్న వాటర్ వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు బోటీని ఒక 15 మినిట్స్ వరకు కుక్ కానివ్వండి. మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో కనుక కర్రీని ఉడికించుకున్నట్టయితే మంచిగా థిక్గా గ్రేవీ లాగా అవుతుంది. కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.